Ice is solid, right? But why does not it sink like a stone? Let us know in this video. మీరు ఎప్పుడైనా గమనించారా? మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఐస్ సాలిడ్ కదా, సాలిడ్స్ అన్నీ వాటర్లో సింక్ అయిపోతాయి కదా, మునిగిపోతాయి కదా, కానీ ఐస్ ఎందుకు ఫ్లోట్ అవుతుంది అనే డౌట్ మీకు వస్తే దిస్ ఈజ్ ద క్లారిఫికేషన్. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ద మెయిన్ రీజన్ ఈజ్ డెన్సిటీ. డెన్సిటీ ఎలా రీజన్ అనుకుంటున్నారా? డెన్సిటీ ఎలా అంటే ఐస్ యొక్క డెన్సిటీ వాటర్ డెన్సిటీ కన్నా తక్కువ ఉంటుంది. సో వాటర్ ఈజ్ ఎ స్పెషల్ సబ్స్టాన్స్. వాటర్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, ఐస్ డెన్సిటీ తక్కువ ఉంటుంది. అదెలా? వాటర్లోంచి కదా ఐస్ వస్తుంది. ఎందుకు వాటర్ డెన్సిటీ ఎక్కువ, ఐస్ డెన్సిటీ తక్కువ అనే డౌట్ వచ్చిందా? తెలుసుకుందాం రండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇవి వాటర్ మాలిక్యూల్స్ అనుకోండి. వాటర్ మాలిక్యూల్స్ ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా పెట్టాను, కానీ ఇంకా ఈ గ్యాప్స్ కూడా ఉండవు వాటర్ మాలిక్యూల్స్లో. మీకు తెలియడం కోసం ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా డ్రా చేశాను. ఇవి వాటర్ మాలిక్యూల్స్ అనుకుంటే ఇప్పుడు ఇవి ఫ్రీజ్ చేసామనుకోండి, మనం ఒక ఫ్రీజర్లో పెట్టి అవి 0 డిగ్రీస్ టెంపరేచర్ తీసుకొస్తే ఫ్రీజ్ అవుతాయి కదా. ఇలా ఫ్రీజ్ అయినాయి. ఏ షేప్లోనన్నా ఉండొచ్చు కదా ఐస్. ఇలా ఫ్రీజ్ అయింది, ఇక్కడ ఐస్ ఫామ్ అయింది. కానీ ఎందుకు డెన్సిటీ తగ్గిపోతుంది? సేమ్ వాటర్ కదా, సేమ్ మాస్ కదా, డెన్సిటీ ఎందుకు తగ్గుతుంది? ఎందుకంటే ఇక్కడ వాటర్ నుంచి ఐస్గా ఫామ్ అయినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే మాలిక్యూల్స్ అన్నవి స్ప్రెడ్ అవుట్ అయిపోతున్నాయి. అంటే ఓపెన్ స్ట్రక్చర్ లాగా మాలిక్యూల్స్ మధ్య గ్యాప్స్ వచ్చేస్తున్నాయి. ఇదిగోండి గ్యాప్స్, ఈ గ్యాప్స్ వచ్చేస్తున్నాయి. ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ అన్నీ దగ్గరగా ఉన్నాయి కదా. ఇక్కడ ఎలా వస్తుంది? ఇక్కడ గ్యాప్ వచ్చేస్తుంది మాలిక్యూల్స్ మధ్య, ఓపెన్ స్ట్రక్చర్లా ఫామ్ అయిపోతుంది. ఇక్కడ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇలా గ్యాప్ రావడం వల్ల, మాలిక్యూల్స్ స్ప్రెడ్ అవుట్ అవడం వల్ల వాటర్ మాలిక్యూల్స్ అన్నవి ఓపెన్ స్ట్రక్చర్లా ఫామ్ అవుతుంటాయి. దానివల్ల వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ అంటే ఏంటి అసలు? అంటే వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ ద space occupied by an object. అర్థమైందా? వాల్యూమ్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనం ఒక క్యూబాయిడ్ తీసుకుందాం. ఒక క్యూబాయిడ్ తీసుకున్నామంటే ఇలా ఒక క్యూబాయిడ్ తీసుకుందాం. ఈ క్యూబాయిడ్ ఒక నేల మీద పెట్టాము, అంటే ఒక ఫ్లోర్ మీద అలా పెట్టాము. ఇది కొంచెం ఒక సెట్ అయిన స్పేస్ని ఆక్యుపై చేసింది కదా. అంటే ఇది ఒక 4 సెంటీమీటర్స్ లెంత్ ఉందనుకున్నాం. ఇది ఒక బెంచ్ అనుకుందాం. ఇది ఒక బెంచ్ అనుకుంటే ఇది మొత్తం 4 సెంటీమీటర్స్ లెంత్ ఉంది. ఇది ఈ క్యూబాయిడ్ 1 సెంటీమీటర్ బేస్ని ఆక్యుపై చేసింది. అంటే సింపుల్గా ఎలా చెప్పొచ్చు అంటే వాల్యూమ్ జనరల్గా ఎలా చెప్తారంటే ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ కాబట్టి అంటే ఇక్కడ ఎలాగా మనం క్యాలిక్యులేట్ చేస్తామంటే వాల్యూమ్ని ఇక్కడ కింద ఎంత బేస్ ఏరియా ఉంది అది ఇంటూ హైట్, అది అంటే ఈ రెండు క్యాలిక్యులేట్ చేస్తే వాల్యూమ్ వస్తుంది. అంటే అది ఒక ఆబ్జెక్ట్, ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకుంటే అది ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుందో మనకు తెలుస్తుంది.
ఇక్కడ స్పేస్ ఆక్యుపై చేసిన దాన్ని బట్టి డెన్సిటీ డిపెండ్స్ అయి ఉంటుంది. ఇదంతా ఇంటర్లింక్ అనమాట. అంటే డెన్సిటీ అంటే ఏంటంటే ఎందుకు డిపెండ్ అయి ఉంటుందంటే చూద్దాం. డెన్సిటీ అంటే డెన్సిటీ ఈజ్ నథింగ్ బట్ మాస్ ఇంటూ వాల్యూమ్. డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. ఇప్పుడు వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంటే డెన్సిటీ ఎలా డిక్రీజ్ అవుతుంది అని అనుకుంటున్నారా? చూద్దాం. ఇప్పుడు డెన్సిటీ మనం కనుక్కుందాం అనుకుంటున్నాం, క్యాలిక్యులేట్ చేస్తున్నాం. మాస్, ఒక వాటర్ యొక్క మాస్ ఒక 6 kgs ఉందనుకుందాం. వాల్యూము 1 kg, వాల్యూము 1 cm³ ఉందని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు డెన్సిటీ ఎంత అవుతుంది? ఇప్పుడు 6/1 6 అవుతుంది. 6 ఈజ్ ద డెన్సిటీ. ఇప్పుడు అనదర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. డెన్సిటీ క్యాలిక్యులేట్ చేయడానికి వాల్యూమ్ మాస్ సేమ్ 6 kgs ఉంది, కానీ ఇక్కడ వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది. ఒక 6 kgsకి ఇంక్రీజ్ అయిపోయింది వాల్యూము. 6 kgs ఇక్కడ వాల్యూము 1 cm³ ఉంది, ఇక్కడ వాల్యూమ్ 6 cm³ కింద అయిపోయింది. వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది. అయితే ఇప్పుడు 6/6 ఎంత అవుతుంది? 6/6 1 అవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ వాల్యూమ్ లోగా ఉన్నప్పుడు, వాల్యూమ్ తక్కువ ఉన్నప్పుడు డెన్సిటీ ఎంత అయింది? 6 అయింది. వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది 1 నుంచి 6 cm³ ఇంక్రీజ్ అయింది వాల్యూమ్. అప్పుడు డెన్సిటీ ఎంత అయింది? 1 అయింది. అంటే 6 నుంచి 1కి డిక్రీజ్ అయింది డెన్సిటీ. సో అలాగే వాటర్ యొక్క డెన్సిటీ, వాటర్ యొక్క వాల్యూమ్ 1 అనుకుందాం. అప్పుడు డెన్సిటీ 6 వచ్చింది, ఎక్కువ ఉంది. తర్వాత వాటర్ ఫ్రీజ్ అయ్యి ఐస్ కింద ఫామ్ అయిన తర్వాత ఐస్ యొక్క వాల్యూమ్ 6 అనుకుంటే అప్పుడు డెన్సిటీ ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో 6 నుంచి 1కి డెన్సిటీ తగ్గిపోయింది కదా. డెన్సిటీ తగ్గిపోయిందంటే అది ఫ్లోట్ అవుతుంది. వాటర్ యొక్క డెన్సిటీ వాల్యూమ్ ఇంక్రీజ్ అయినట్లయితే డెన్సిటీ డిక్రీజ్ అవుతుంది. సింపుల్ ఫార్ములా. వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతే డెన్సిటీ డిక్రీజ్ అవుతుంది. ఓకే, అర్థమైందా? ఇలా డెన్సిటీ డిక్రీజ్ అవ్వడం వల్ల డెన్సిటీ వల్ల వాటర్ యొక్క డెన్సిటీ 6 అనుకుంటే, ఐస్ యొక్క డెన్సిటీ 1 అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 నుంచి 1కి డిక్రీజ్ అయిపోయింది ఐస్ ఫామ్ అయినప్పుడు, వాటర్ ఫ్రీజ్ అయినప్పుడు. సో దీని డెన్సిటీ, ఐస్ యొక్క డెన్సిటీ లెస్ దెన్ వాటర్ యొక్క డెన్సిటీ. సో ఐస్ ఫ్లోట్స్ ఆన్ వాటర్. మిగిలిన ఇప్పుడు ఒక స్టోన్, అదే ఫర్ ఎగ్జాంపుల్ స్టోన్ అయితే అలాగా స్టోన్ యొక్క డెన్సిటీ గ్రేటర్ దెన్ వాటర్ యొక్క డెన్సిటీ. సో దట్ ఈస్ వై స్టోన్ సింక్స్ ఇన్ వాటర్. మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఇదైతే ఒక ఫిజిక్స్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం. కానీ వాటర్లో పైన ఐస్ ఫ్లోట్ అవ్వడం వల్ల ఏంటి యూజ్ అంటే డైలీ లైఫ్ యూజ్. ద మెయిన్ నేచర్ యూజ్ ఏంటంటే సర్వైవల్ ఆఫ్ ఎక్వాటిక్ లైఫ్. ఎందుకంటే వింటర్స్లో లేక్స్ ఫ్రీజ్ అవుతాయి కదా, ఫారిన్ కంట్రీస్లో అవి. ఇప్పుడు మన ఇండియాలో అవ్వకపోవచ్చు, కానీ ఫారిన్ కంట్రీస్లో ఫ్రీజ్ అవుతాయి కదా. ఫ్రీజ్ అయినప్పుడు కింద వాటర్ ఉంటుంది. వాటర్లోనే కదా ఎక్వాటిక్ లైఫ్ అంటే ఏంటి? ప్లాంట్స్, ఫిషెస్ ఇలాంటివి కదా. పైన వింటర్లో పైనుంచి అంటే ఐస్ వాటర్ మీద ఫ్లోట్ అవుతుంది కాబట్టి పైనుంచి ఫ్రీజ్ అవుతుంది వాటర్. అండ్ కింద ఫిషెస్, ప్లాంట్స్ అలాగే ఉంటాయి, అవి బతుకుతాయి. అదే కింద నుంచి ఫ్రీజ్ అయిపోయింది అనుకోండి, పైన కొంచెం వాటర్ ఉందనుకోండి, ఇక్కడ ఫిషెస్ అన్నీ కూడా, ప్లాంట్స్ కూడా
ఉండలేవు కదా, చనిపోతాయి కదా. సో దిస్ ఈస్ ద బేసిక్ నేచర్ ఫ్యాక్ట్ దట్ ఈజ్ వెరీ యూస్ఫుల్ అవర్ నేచర్. అది లేకపోతే అసలు ఫిష్ అనేది ఉండవు, ఫిష్ ప్లాంట్స్ అనేది ఉండదు, అక్వాటిక్ లైఫే ఉండదు. సో దిస్ ఈస్ ద డైలీ లైఫ్ యూజ్ ఆఫ్ ఐస్ ఫ్లోట్స్ ఆన్ వాటర్. ఓకే, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫిజిక్స్ ఐడియాస్, ఫిజిక్స్ ఫ్యాక్ట్స్ నేర్చుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. Thank you for watching.